పైకి మహోన్నతుడ, మహాగుణుడ, మహిమోన్నతుడ, నీకు స్తోత్ర, మహిమ స్వరూపి నీకు స్తోత్రాలు దేవా, లేని స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలం గడిచిన వారమంతా కాచి కాపాడి భద్రపరిచి నీ సన్నిధిని నడిపించే విధానాన్ని బట్టి నీకు స్తుతిస్తూ స్తోత్రిస్తున్నాం దేవా. ఈరోజు అంతట్లో తండ్రి నాయన ఆదివారపు దినమున తండ్రి విశ్రాంతి దినంలో ప్రభా ఈరోజు నాయన ప్రభా మెన్స్ ఫెలోషిప్ని జరిగిస్తుండగా ప్రభా ఆది నుండి అంతం వరకు తండ్రి నాయన నీవే ఉండి నడిపించండి ప్రభా. నీకు స్తోత్రం మహిమకరంగా జరిగించండి. పాటల్లో మీరు మహిమ పొందండి దేవా, వాక్యంలోనూ ఉండండి తండ్రి. నీకు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాయిద్యాలు వాయించేవాళ్ళు నీ స్వాధీనంలో ఉంచండి, కరెంటు నీ స్వాధీనంలో ఉంచి నా మహింపరచుకోండి దేవానికి స్తోత్రాలు నాయన. మంచి ఈరోజు వర్తమానము కూడా తండ్రి వర్తమానం అందిస్తుండగా తండ్రి నీ స్వరముతో తండ్రి నేను ఆయన మరుగైనటువంటి మర్మాలని తెలుసుకోవడానికి కృప చూపించండి నాయన. ప్రతి ఒక్కరికి నైనా దేవునికరముగా ఆశీర్వాదకరముగా ఈ కోడికని జరిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొంది నాన్ పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. 5 వారాలు వచ్చే ఒక నెలలో మొదటి ఆదివారం ప్రభు బల్ల ఆరాధన, రెండవ ఆదివారం మెన్స్ సండేగా, మూడో ఆదివారం ఉమెన్స్ సండేగా, 4వ ఆదివారం యూత్ సండేగా, చివరి ఆదివారం చిల్డ్రన్ సండేగా జరిగిస్తున్నాం. ఈరోజు మెన్స్ సండే సర్వీస్ మనము ప్రారంభించుకుందాం. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే పురుషులే నడిపిస్తారు, పురుషులే పాటలు పాడతారు, పురుషులే వాక్యం అంతా చదువుతారు, ప్రార్థనలు చేస్తారు. కనుక స్టేజ్ పురుషులకు అప్పగిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నడిపించడానికి మన మధ్యలో ఉంటున్న నెహెమియా గారికి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానించవలసింది మనవి చేస్తున్నాం. నాన్న మన మధ్యకి లోకేష్ సార్ వచ్చి ఆరంభ ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన చేస్తారు. దేవాది దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ అందరూ తలలు వంచినట్టుగైతే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల మా దేవ, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతిదినము మమ్మల్ని నడిపిస్తున్నందుకు, మమ్మల్ని ఆదరించి ఆరోగ్యాలనిచ్చి దీవించినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఈ దినము విశ్రాంతి దినము మన అందరం కూడుకొని ఈ మందిరంలో మనం ఆరాధన చేసుకున్నట్టుకు దేవుడు మన కృపను చూపించాడు తండ్రి నాయన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి యేసయ్య, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి తండ్రి ఈ దినము మెన్ ఫెలోషిప్గా పురుషులందరూ కూడి ఈ ప్రార్థన నడిపించాలని చెప్పి దైవజనుల ఆలోచన ప్రకారము మనము ఈ ప్రార్థనని నడిపించుకుందాం తండ్రి. మహోన్నతుడా, ఎంత గొప్ప దేవుడు తండ్రి. తండ్రి నీవిచ్చిన భాగ్యాన్ని బట్టి మేమందరం ఈ దినము చూడగలుగుతున్నాం తండ్రి. ఎంతో ధన్యులం తండ్రి నాయన. మరి ఎంతోమందికి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. ఎంతోమంది చాలా ఇబ్బందులు పడుతున్నారు తండ్రి, వాళ్ళందరికీ ఆ ఇబ్బందులు తీర్చండి ప్రభువా. ఎంతోమంది తండ్రి రాలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరినీ మందిరానికి రప్పించండి ప్రభువా. తండ్రి గొప్ప దేవుడు తండ్రి నాయన. నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేశారు నాయన. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి ఈ దినం ఆరాధనల అంతలో కూడా మెన్స్తో కూడుకున్నటువంటి ఈ ఆరాధన అంతా కూడా జరగాలని చెప్పి దైవజనుల ఆలోచన ప్రకారం మనందరం కూడుకొని ఈ ప్రార్థన చేసుకున్నటకు దేవుడు మనకి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు తండ్రి. వందనాలు స్తుతులు. ఈ చిన్న ప్రార్థన నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో ఈ చిన్న మనవలు అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమెన్.
ఇప్పుడు మన మధ్యకి ఇద్దరు నూతనంగా కోయర్ లీడింగ్లో బ్రదర్ సుబ్రహ్మణ్యం గారు మన మధ్యకి వస్తారు. ఆయన కోయర్ పాటలు నడుపుతారన్నమాట. ప్రైజ్ గాడ్. ఆరాధన కోయర్ సాంగ్స్ బ్రదర్ సుబ్రహ్మణ్యం గారు, ప్లీజ్ వెల్కమ్. రండి అందరూ. చెల్లించుకుంటున్నాం. ఇప్పుడు మనం 4 పాటలు పాడవాలని ఆశపడుతున్నాం. మరి మన కోయి డైరెక్టర్ అయిన శ్రీనివాస్ గారికి ఈ కార్యక్రమాన్ని అప్పచెప్తున్నాం. హల్లెలూయా. అందరూ మాతో కలిసి పాడాల్సిందిగా కోరుచున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రసాద్ రెడ్డి గారిని రావాల్సిందిగా కోరుచున్నాం. చెక్ ప్రైజ్ లార్డ్. కోయర్లో ఉన్న ఈరోజు దేవుడి ఇచ్చిన దినం మెన్స్ ఫెలోషిప్గా మనం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి మెన్స్ అందరూ కూడా ఇక్కడ రావాలని కోరుచున్నాం. మరి పేరు పేరుని కాదు, రామచంద్రరావు గారు, ఇంకా ఎందరైతే రాజు గారు అలాగే ఇక్కడికి వచ్చి పాడే దేవుని మహింపరచని కోరుచున్నాం. రావాలి. సుదర్శన్ గారు రావాలి, రండి. పాట పాడుకుందాం. అందరూ మాతో కలిసి పాడవలసింది కోరుచున్నాం. అందరికి వచ్చిన పాటే మనసారా పాడవలసింది కోరుచున్నాం. అందరూ చప్పలు కొడుతూ పాడుతూ దేవుని మహింపరచు. యేసు రాజా స్తోత్రము, నా యేసు రాజా రాజా
స్తోత్ర బలులు చెల్లించి ఆరాధన చేసేదం నా యేసు రాజా స్తోత్రము నా యేసు రాజా స్తోత్రము 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 నే జీవించుగాక ప్రభు స్తోత్రము స్తోత్రము నే జీవించుగాక ప్రభు స్తోత్రము స్తోత్రము నే జీవించుగాక ప్రభు స్తోత్రము స్తోత్రము నే జీవించుగాక ప్రభు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. రెండవదిగా రెండవ పాటగా నీవు నన్ను కాపాడుకుంటూ నేను బ్రతికి ఉందని అని పాట పాడుకొని ఆరాధిద్దాం దేవుడు. నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికియుందునా నీవే గనుక లేకుంటే నా బ్రతుకు సాగునా నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికియుందునా నీవే గనుక లేకుంటే నా బ్రతుకు సాగునా. నా జీవము ఏ పాటిది నేనెంతటి వాడును నీ దయే లేకుంటే నా ఊపిరి ఆగును. అందరూ కలిసి నా జీవము ఏ పాటిది నేనెంతటి వాడును నీ దయే లేకుంటే నా ఊపిరి ఆగును. నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికియుందునా నీవే గనుక లేకుంటే నా బ్రతుకు సాగునా నీవే నన్ను కాపాడకుంటే నేను బ్రతికియుందునా నీవే గనుక లేకుంటే నా బ్రతుకు సాగునా. అందరూ మనసారా ఆరాధించాలని కోరుచున్నా. వ్యాధి బలహీనత వేధించెను మరణ భయము చేత కుంగిపోతిని. అందరూ కలిసి వ్యాధి బలహీనత వేధించెను మరణ భయము చేత కుంగిపోతిని. బ్రతుకుతానని నాకు ఆశ లేదయా బ్రతుకుతానని నాకు ఆశ లేదయా పునర్జన్మనిచ్చి నన్ను బ్రతికించినావయ్యా పునర్జన్మనిచ్చి నన్ను బ్రతికించినావయ్యా. నా జీవము ఏ పాటిది నేనెంతటి వాడను నీ దయే లేకుంటే నా ఊపిరి ఆగును. నా జీవము ఏ పాటిది నేనెంతటి వాడను నీ దయే లేకుంటే నా ఊపిరి ఆగును. నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికియుందునా నీవే గనుక లేకుంటే నా బ్రతుకు సాగునా నీవు నన్ను కాపాడకుంటే నేను బ్రతికియుందునా నీవే గనుక లేకుంటే నా బ్రతుకు సాగునా. ప్రయాణంలో ఎన్నో ప్రమాదాలు కలిగెను ప్రాణము తల్లడిల్లి వణికిపోతిని. ప్రయాణంలో ఎన్నో ప్రమాదాలు కలిగెను ప్రాణము తల్లడిల్లి వణికిపోతిని. క్షణములో నన్ను తప్పించినావయ్యా క్షణములో నన్ను తప్పించినావయ్యా నాకు క్షేమమును నీవు దయచేసినావయ్యా
నన్ను కాపాడుకుంటే నేను బ్రతియుండునా, నీవే గనుక లేకుంటే నా బ్రతుకు సాగునా. నీవు నన్ను కాపాడుకుంటే నేను బ్రతియుండునా, నీవే గనుక లేకుంటే నా బ్రతుకు సాగునా. నా జీవము ఎప్పటిది, నేనెంతటి వాడను, నీ దయే లేకుంటే నా ఊపిరి ఆగును. నా జీవము ఎప్పటిది, నేనెంతటి వాడను, నీ దయే లేకుంటే నా ఊపిరి ఆగును. నా జీవము ఎప్పటిది, నేనెంతటి వాడను, నీ దయే లేకుంటే నా ఊపిరి ఆగును. నా జీవము ఎప్పటిది, నేనెంతటి వాడను, నీ దయే లేకుంటే నా ఊపిరి ఆగును. హల్లెలూయా, హల్లెలూయా. మూడో పాటగా మాట్లాడవా యేసయ్య పాట పాడుతూ మూడో పాటగా మాట్లాడవా యేసయ్య అని పాట పాడుకుని ఆరాధన అందరూ మాతో కలిసి పాడవలసిందిగా కోరుచున్నాం. ప్రతి ఒక్కరు కూడా అన్ని హృదయాలతో ఈరోజు దేవనతో మాట్లాడవా అని పాడుతూ దేవుని మహిమపడుతున్నాం. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. అందరూ మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా, నాలో ఏమైనా పాపమున్నదా, నాలో ఏమైనా దోషమున్నదా. పాపం క్షమించి దోషం తొలగించి, పాపం క్షమించి దోషం తొలగించి మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. మన హృదయంలో ఎన్నో బాధలు ఉండొచ్చు, చెప్పలేని బాధలు ఉండొచ్చు. అవన్నీ యేసయ్యకి మరుగైనవి ఏమీ కాదు. యేసయ్యను స్తుతిద్దాం, ఆరాధిద్దాం. మనస వాచ కరుణ మనస్ఫూర్తిగా దేవుడిని మనం కొలుద్దాం. చెప్పలేని బాధలు ఎన్నో హృదయం నిండా ఉన్నవి దేవా. చెప్పలేని బాధలు ఎన్నో హృదయము నిండా ఉన్నవి దేవా. నీకు మరుగైనవి ఏము లేవు నా యేసయ్యా, నీకు మరుగైనవి ఏము లేవు నా యేసయ్యా. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. తల్లి ఆయన, తండ్రి ఆయన,
తోడు నీడ ఆయనే. బంధువు ఆయనే, స్నేహము ఆయనే. తల్లివి నీవే, తండ్రివి నీవే, బంధువు నీవే, స్నేహము నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, బంధువు నీవే, స్నేహము నీవే. కరుణించవా యేసయ్యా, నన్ను కాపాడవా యేసయ్యా. కరుణించవా యేసయ్యా, నన్ను కాపాడవా యేసయ్యా. మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. ప్రతి ఒక్కరు కూడా మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. నాతో మాట్లాడవా యేసయ్యా, నాతో మాట్లాడవా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వచ్చిన పాటే, అందులో ముఖ్యంగా కాచితివా యేసయ్యా అని పాడుకుందాం. అందరికి వచ్చింది కాబట్టి నాతో కలిసి మీరు అందరూ పాడాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే పాటల ద్వారా ఎంతోమంది మారు మనసు పొందిన చాలామంది ఉన్నారు. వాక్యం ద్వారా మీ పాటల ద్వారా ప్రతి ఒక్కరు ఎంతో ఆనందించాల్సి కోరుచున్నాం. హల్లెలూయా. కాచితివి యేసయ్యా, నీ కృపలో కాచితివి యేసయ్యా, నీ కృపలో నడిపితివి నన్ను క్షేమముగా నీ ప్రణాళికలోనా. నడిపితివి నన్ను క్షేమముగా నీ ప్రణాళికలోనా. హల్లెలూయా, స్తుతి మహిమ. 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 యేసయ్యకే హల్లెలూయా, స్తుతి మహిమ. హల్లెలూయా, స్తుతి మహిమ. యేసయ్యకే హల్లెలూయా, స్తుతి మహిమ. కాచితివి యేసయ్యా, నీ కృపలో కాచితివి యేసయ్యా. గడచిన దినముల అన్నిటిలో నీ కృప నన్ను వెంటాడెనే. నడచిన అడుగుల గురుతులలో నీ అడుగుల ముందుండెనే. గడచిన దినముల అన్నిటిలో నీ కృప నన్ను వెంటాడెనే. నడచిన అడుగుల గురుతులలో నీ అడుగుల ముందుండెనే. ఏ రోజైనా ఏ క్షణమైనా ఏ రోజైనా ఏ క్షణమైనా విడచిపోలేదయ్యా, నన్ను మరచిపోలే
విడచిపోలేదయ్యా, నన్ను మరచిపోలేదయ్యా, విడచిపోలేదయ్యా, నన్ను మరచిపోలేదయ్యా. హల్లెలూయా స్తుతి మహిమా, 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 యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా. చేతుల పైకెత్తు. హల్లెలూయా స్తుతి మహిమా, యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా. కాచితివి యేసయ్యా నీ కృపలో, కాచితివి యేసయ్యా. మన శ్రమలోని మన రోదనలోని ఆయన వాక్యం మన ముందు నడిపించే నా శ్రమలో నా రోదనలో నీ వాక్యమే ధ్వనించగా, హల్లెలూయా ధ్వనులే మ్రోగేనే వాగ్దానపు ప్రతి ధ్వనిలో. నా శ్రమలో నా రోదనలో నీ వాక్యమే ధ్వనించగా, హల్లెలూయా ధ్వనులై మ్రోగేనే వాగ్దానపు ప్రతి ధ్వనిలో. నీ హస్తములో నా శ్రమలన్నీ, నీ హస్తములో నా శ్రమలన్నీ నాట్యముగా మారే, ఇక నాట్యము చేసేదనే, నాట్యముగా మారే, ఇక నాట్యము చేసేదను, నాట్యముగా మారే, ఇక నాట్యము చేసేదను, నాట్యముగా మారే, ఇక నాట్యము చేసేదను. హల్లెలూయా స్తుతి మహిమా, 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 యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా, యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా. కాచితివి యేసయ్యా నీ కృపలో, కాచితివి యేసయ్యా నీ కృపలో, నడిపితివి నన్ను ప్రేమముగా నీ ప్రణాళికలో, నడిపితివి నన్ను ప్రేమముగా నీ ప్రణాళికలో. హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమ. అందరూ చేతుల పైకెత్తి, అందరూ అందరూ ప్రతి ఒక్కరు కూడా నిన్ను హృదయాలతో దేవుని ఆరాధించుకుందాం. ప్రతి ఒక్కరు కూడా స్తుతి మహిమ, హల్లెలూయా స్తుతి మహిమ, యేసయ్యకే హల్లెలూయా 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 స్తుతి మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ ఒకసారి ఆమెను చెప్పండి అమ్మా. మీరు అందరూ ఆమెను చెప్తుంటే ఎలాగుందంటే యేసయ్య నా కాపరిగా నాకు ఊరు లేదన్నట్టుగా ఉంది. మనస్ఫూర్తి చెప్పండి అమ్మా. ఆమేన్. హల్లెలూయా. మెన్స్ ఫెలోషిప్ కి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ జీసస్. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ వందనాలు చెల్లించుకున్నాను. ముఖ్యంగా డైరెక్టర్ గారికి శ్రీనివాస్ గారికి గాడ్ బ్లెస్.
థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మన మధ్యన బ్రదర్ స్వరూప్ గారు బైబిల్ రీడింగ్ కీర్తన గ్రంథం 62వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు చదువుతారు. స్వరూప్ గారు ఉత్తర ప్రత్యుత్తరములుగా కీర్తన గ్రంథం 62వ అధ్యాయము మన మధ్యన స్వరూప్ గారు చదివి వినిపిస్తారు. 62వ కీర్తన. నేను చదివిన మాటని వెనక చెప్పవలసిందిగా కోరుచున్నాను. 1 నుండి 12 వచనాలు. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పైబడుదురు? ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయ చూచుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించుదురు. 5వ వచనం. నా ప్రాణమా, దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారము. నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. 8వ వచనం. జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికయించుడి. ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. అల్పులైన వారు వట్టి ఊపిరై ఉన్నారు. గనులైన వారు మాయా స్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోవుదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. బలాత్కారమందు నమ్మిక యుంచకుడి. దోచుకొనుట చేత గర్వపడకుడి. ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చెను. 2 మారులు ఆ మాట నాకు వినబడెను. 12వ వచనం. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే నీతి ఫలము ఇచ్చుచున్నావు. కాగా కృపచూపుటయు నీది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి వినికిల్లో దీవించును గాక. థ్యాంక్ యూ. అందరూ అదే విధంగా నిల్చోండి. మన మధ్యన మరి ఆరాధన చేసుకుందాం. అందరూ పురుషులైన వారందరూ రావాల్సిందిగా మనవి. ఆధ్వర్యంలో శ్రీనివాస్ గారు ఆరాధన నడిపిస్తారు. పురుషులందరూ, పెళ్ళైన వారందరూ వేదికపై రావాలని మనం చేస్తున్నాం. మా ప్రభావం చెల్లిస్తూ ఆయన కోసం మన సమయాన్ని దేవుడు మనం ఏర్పాటు చేసుకుందాం. పురుషులు ప్రతి ఒక్కరు కూడా దయచేసి రావాల్సిందిగా కోరుచున్నాం. ఎవరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే కేవలం ఆయన కృప. ఆయన లేకపోతే మనం ఏమై ఉందో తెలియదు. అటువంటి దేవాదేవుని మనం కలిగి ఉన్న దేవుణ్ణి ప్రతి ఒక్కరు కూడా బిగ్గరగా చప్పలు కొట్టి ఒకసారి దేవుని మహిమపరచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పగలు ఎండ దెబ్బకైనను, రాత్రి భయముకైనను, పగవాని బాణముకైనను నేను భయపడను. ఎండిన ఎడారిలో అయినప్పుడు, కొండ గుహలో పడినప్పుడు కూడా మనల్ని విడిపించి నడిపించే దేవుడు మనకుండగా మన ఎటువంటి భయముకైనా ఆగకుండా సాగిపోతున్న దేవాదేవునికి ప్రతి ఒక్కరు కూడా నిధులతో ఆగిపోదును సాగిపోదును కీర్తన పాడుతూ దేవుని ఆరాధించుకున్నాం. ఎండిన ఎడారిలో ఎలలో
కొండ గుహలలో బీటులలో నేను నడచినను, నా సహాయకుడు నా కాపరి యేసే. ప్రతి ఒక్కరు చెప్పుకుందామా? నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, అందరు కలిసి సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను ప్రార్థనలో నేను, ప్రతి ఒక్కరు విశ్వాసములో నేను ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను, కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను. ప్రతి ఒక్కరు నిండా ఆత్మతో నిండిన ఎడలో ఎలలో నేను నడచినను, కొండ గుహలలో బీటులలో నేను తిరిగినను, నా సహాయకుడు నా కాపరి యేసే. ప్రతి ఒక్కరు నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. 10,000 మంది పైబడిన మదిలముగా నడిపించే దేవుడు మనకుండగా, ప్రభు యేసు సన్నిధానం మనకుండగా, మనకు ఆధారమైన దేవుడు, మన కీడముగా ఉండే దేవుడు, మన కోటగా ఉన్న దేవుడు మనకుండగా భయపడకుండా సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను, విశ్వాసములో నేను ప్రార్థనలో నేను, విశ్వాసములో నేను ప్రార్థనలో నేను. హల్లెలూయా 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 హల్లెలూయా. పగలంట దెబ్బకైనా రాత్రి భయముకైనా భగవాని బాణముకైనా నేను భయపడను అని కీర్తన పాడుతూ దేవుని ఆరాధించుకున్నాను. పగలంట దెబ్బకైనను రాత్రి వేళ భయముకైనా భగవాని బాణములకైనా నేను భయపడను. ప్రతి ఒక్కరు నుండి ఆత్మతో పగలంట దెబ్బకైనను రాత్రి వేళ భయముకైనా భగవాని బాణములకైనా నేను భయపడను. నాకు ఆశ్రయము నా ప్రాణము యేసే. ప్రతి ఒక్కరు కూడా నాకు ఆశ్రయము నా ప్రాణము యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును ఆగిపోను నేను, సాగిపోదును ఆగిపోను నేను. పదివేల మంది పైబడిన పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం.
10,000 మంది పైబడిన పదిలముగా నేనుండెదను. ప్రభు యేసు సన్నిధానమే నాకు ఆధారం. నాదు కేడెము నా కోట యేసే. ప్రతి ఒక్కరు నాదు కేడెము నా కోటయు యేసే. హల్లెలూయా 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 హల్లెలూయా. సాగిపోదును సాగిపోను నేను. ప్రతి ఒక్కరు కూడా సాగిపోదును. ప్రభు యేసుక్రీస్తు కోసం మన వద్ద ప్రతి ఒక్కరు కూడా నిన్ను హృదయాలతో విశ్వాసంలో ఉన్న ప్రార్థనలో కూడా ఎక్కడ ఆగకుండా ఎటువంటి సాతాను బంధకములు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటంకములు వచ్చినా, ఎటువంటి శత్రు సమూహం మన చుట్టుముట్టిన 10,000 మంది చుట్టుముట్టిన మన నిజ దేవుడు మనకుండగా మేము ముందుకు సాగుతూ సాగిపోదును ఆగిపోను నేను. సాగిపోదును ఆగిపోను నేను. సాగిపోదును ఆగిపోదు నేను. సాగిపోదును ఆగిపోను నేను. ఆగిపోను నేను. ఆగిపోను నేను. దేవుడిచ్చిన ఈ దినము ఆయనకు ప్రతి ఒక్కరు కూడా ఎన్ని శత్రు సమూహం చుట్టినప్పుడు కూడా ఆయన ఇచ్చిన దినము ఆయనకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ స్తుతి ఆరాధన చేస్తూ మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, ప్రభావం నీకే ప్రభు అని దేవుని మనసారా కూడా మనసు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా మాతో కూడా ఈ సన్నిధానాన్ని దేవుడిచ్చిన బలిపీఠంపై రావాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు వచ్చిన వారు కూడా చేర్చి దేవుని ఆరాధించడం కోరుచున్నాం. సామూర్తి గారు వచ్చినట్లయితే మాతో రావాలని కోరుచున్నాం. మహిమనీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమనీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. మహిమయు ప్రభావము నీకే ప్రభు. స్తుతియు ఘనత మహిమయు ప్రభావము నీకే ప్రభు. ప్రతి ఒక్కరి హృదయాలతో ఆరాధనా ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు. సమీపించరాని తేజస్సునందు నివసించ అమరుడవే, శ్రీమంతుడివై సర్వాధిపతివి, నీ సర్వము నాకిచ్చేదివే అని ప్రతి ఒక్కరు కూడా నిండు హృదయాలతో దేవుని మహింపరచుకుంటూ పాడుతూ మహింపరచుకుంటూ. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే సర్వాదివే, నీ సర్వం నాకిచ్చితివే, శ్రీమంతుడవే సర్వాధిపతివే, నీ
విలువైన రక్తమును మన కోసం చిందించి విమోచించిన ఆ దేవాదేవుని పాడుతూ దేవుని మహిమపరుచుకున్నాం. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణమును అర్పించితివే, ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణమును అర్పించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే, విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా 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 యేసు ప్రభునికే, నా యేసు ప్రభునకే, యేసు ప్రభునికే, నా యేసు ప్రభునికే, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతియు ఘనత మహిమయు ప్రభావము నీకే ప్రభు, స్తుతియు ఘనత మహిమయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధన ఆరాధన ప్రతి ఒక్కరు హృదయాలతో ఆరాధించుకుందాం, నేను ఆత్మతో ఆరాధించుకుందాం. దేవుడిచ్చిన క్షణం మా దేవుని కోసం ప్రతి ఒక్కరు కూడా చేతులు పైకెత్తు ఆకాశమందు ఆశీనునే దేవాదేవుని ప్రతి ఒక్కరిని హృదయాలతో ఆరాధించుకుందాం. ప్రియ యేసు ప్రభునికే, నా యేసు ప్రభునికే, ప్రతి ఒక్కరు కూడా ప్రియ యేసు ప్రభునికే, నా యేసు ప్రభునికే. ఆరాధన ఆరాధనా 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 ఆరాధన. ఇంకొకసారి ఆరాధించుకుందాం. ఆరాధనా ఆరాధనా. ఆఖరిగా ఆరాధనా ఆరాధనా. ఈ యొక్క ఆరాధన అంతా దేవుని అర్పిస్తూ దేవుడిచ్చిన ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు నిండువారా స్తుతిస్తూ చప్పట్లు కొడుతూ మహిమపరుచుకుందాం. సామర్థ్య గారి ఆరాధన దేవుని సమర్పించి ప్రార్థన చేస్తూ కూర్చున్నాం. పరిశుద్ధుడా 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 ప్రేమగల నా పరలోకపు తండ్రి యేసు ప్రభువా, మీ నామానికే లెక్కలే స్తోత్రాలు 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 తండ్రి. ఇదిగో నాయన 2024 సంవత్సరములో 5 నెలలు కాచి కాపాడి తిరిగి 6వ నెల 2వ ఆదివారం అనగా ఈ రోజు ఈ క్షణం ఈ విధంగా కుటుంబాలతో మా సంఘములో కూడుకొని మరుక్షణం స్తుతించి గణపతి మహిమ ఆరాధించడానికి నీవు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు, ఈ అవకాశం బట్టి స్తోత్రాలు. ఈ రోజు మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టిన దాన్ని బట్టి మీ నామానికే లెక్కలేని వందనాలు 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 తండ్రి. మీ నామానికే మహిమ 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 కలుగును గాక, మీ నామానికే ఘనత కలుగును గాక, మీ నామానికే ప్రభావములు కలుగును గాక తండ్రి స్తోత్రాలు. అవునయ్యా, ఈరోజు అందరూ నాయన
మాకంటే గొప్పవారు, మాకంటే బలమైన వారు, మాకంటే నీతిమంతులు, మాకంటే పరిశుద్ధులు అనబడి పిలవబడిన వారు కూడా ఈ రోజు చూడలేక ఎందరో గతించిపోయారు నాయన. అయ్యా, ఏ యోగ్యత లేని మమ్మల్ని, అయ్యా తండ్రి నాయన, ఏ భాగ్యము లేని మమ్మల్ని నాయన, పాపులమైన మమ్మల్ని, అయోగ్యమైన మమ్మల్ని ఈరోజు సజీవ లెక్కలో నాయన నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ కనికను బట్టి, నీ జాలిని బట్టి, నీ దయని బట్టి మాత్రమే నాయన ఈరోజు మేము సజీవ లెక్కలో ఉన్నామంటే ఇది కేవలం నీ ఉచితమైన కృపను బట్టి మాత్రమే నాయన. అవునయ్యా, అయ్యా తండ్రి నాయన, మీ చిత్తం లేకుండా, మీ ప్రేమ లేకుండా మేము ఈ లోకములో క్షణమైన ఊపిరి పీల్చలేం, క్షణమైన అడుగు తీసి అడుగు ముందుకు వేయలేము తండ్రి. ఇది కేవలం నీ ఉచితమైన కృప, నీ ప్రేమ, నీ కనికరము, నీ జాలి, నీ దయని బట్టి మాత్రమే యేసయ్యా. మీ నామానికి స్తోత్రాలు తండ్రి. ఏమిచ్చి రుణము తీర్చగలము నాయన? మీరు మాకు ఇచ్చిన మేలుని బట్టి, మా పట్ల మేము చేసిన ఉపకారాలను బట్టి ఏమివ్వగలము నాయన? మేము సజ్జులమై ఉండగా ఈ పెదవ నాడుతో శుద్ధించడం తప్ప, మేము సజ్జులమై ఉండగా నీ రెక్కలుగా ఎత్తుకు చూపించడం పట్ల స్తోత్రాలు నాయన. అయ్యా స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయ కాల స్థములు నాయన ఎంతరైతే నాయన అనారోగ్యంతో, బలహీనంతో, సమస్యలతో, ఇబ్బందులతో, ఈకుడితో వచ్చి ఉన్నారు, ప్రతి ఒక్కరి నీ బలమైన హస్తముతో చాపండి, వారిపై దక్కిన హస్తము చాపండి, నీ దక్కిన హస్తము చాపండి. బలహీనమైన వారిని బలపరచండి, రోగులైన వారి స్వస్థత పొందుకోవాలి, సమస్యలు ఉన్న వారి విడిపించబడాలి, తాగుబోతులు, తిరుగుబోతులు యేసు నామమున బేట మారు మనసు పొందును గాక, రక్షణ పొందును గాక, నీ వైపు తిరుగుదును గాక, పరిశుద్ధాత్మ అభిషేకముతో ప్రతి ఒక్కరు తాకబడును గాక, నింపబడును గాక. స్తోత్రాలు తండ్రి. నీ దయా రసము పోయబడును గాక, నీ దయా రసము పెదవులపై పోయబడును గాక, నీ దయా రసము మాపై దింపబడును గాక తండ్రి నాయన. మేము ఒట్టువారిగా వచ్చి ఒట్టువారిగా వెళ్ళిపోతే ఏమి ప్రయోజనము నాయన? తండ్రి, నీ ఆత్మతో నింపు నాయన, నీ శక్తితో నింపు నాయన, నీ బలముతో నింపు నాయన, నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రతి ఒక్కరిని తాకండి నాయన, నింపండి నాయన. నీ దాసుడు సిలువసట మరుగుపరిచి, నీ దాసుడు దాదా నాతో మాతో ప్రతి ఒక్కరితో సూటిగా మాట్లాడమని, ప్రతి ఒక్క బ్రతుకుల జీవితాలు బాగు చేయమని, కుటుంబాల కట్టమని యేసు నామమున పేట ఈ చిన్న ప్రార్థన వేడి పలుకున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సార్. కోయర్ టీం అందరికీ ప్రభు నామములో వందనాలు. మరి ఆరాధన నడిపించిన కోయర్ డైరెక్టర్ బ్రదర్ శ్రీనివాస్ గారికి ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాము. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. మన మధ్యన దేవుని సేవకులు వచ్చి ఉన్నారు. కానుకలు పట్టుకుందాం. కానుకలు పట్టేవారు బ్రదర్ మోసయ్య గారు, యాతపేట రాజు గారు కానుకలు పట్టవలసిందిగా కోరుచున్నాం. సుదర్శన్ గారు స్పెషల్ సాంగ్ మన మధ్యన పాడబోతున్నారు. ఆయన పాడుతుండగా కానుకలు అర్పిద్దాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే.
నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయికుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయికుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరిచావా, నన్ను అంటు కట్టి స్థిరపరిచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక షారపై ఉంచావా, నన్ను విసిరేయక షారపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రివేక దేవా ఆది సంభూతుడా, త్రివేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధింతు, నిన్ను నేనేమని ఆరాధింతు. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. థ్యాంక్ యూ అంకుల్. మన మధ్య మంచి పాట వినిపించిన బ్రదర్ సుదర్శన్ గారికి ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఆఫరింగ్ నిమిత్తము బ్రదర్ రాజశేఖర్ గారు మన మధ్యలోకి వచ్చి ప్రార్థన చేస్తారు. బ్రదర్ రాజశేఖర్ గారు ఎస్ఎంపురం రాజశేఖర్ గారు ఆఫరింగ్ నిమిత్తము అలాగే దేవుని వాక్యం నిమిత్తం కూడా ప్రార్థన చేస్తారు.
స్తోత్రం 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 స్తోత్రం. సర్వశక్తిమంతుడ కృపా వేయడానికి వందనాలు. ఇదిగో నాయనా, ఎంతోమంది అయిన భాగ్యం మాకు సమయం ఇచ్చినారు. నేను స్తుతించుటకు, నేను ప్రార్థించుటకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలైనా. ఇదిగో ప్రభా, వాక్యం అనుకాల పోచుండగా తండ్రి, అవి వచ్చిన ప్రజలందరిలో నాటుకుని పట్టుకో శ్రద్ధగా వినుటకు, వారిలో ఫలించుటకు సహాయం చేశానైనా. అలాగే ప్రభా నాయన, మా అవసరం నిమిత్తం ప్రభా ఇచ్చిన కానుకల గురించి కూడా మీరు ఆస్వాదించండి, దీవించండి. ఇచ్చిన వారిని కూడా ప్రతిఫలం తెచ్చండి, సహాయం తెచ్చండి ప్రభా. నీకు వందనాలు. ఇదిగోనైనా ఇంకా మీకు ఈ సంవత్సరంలో ఏ అవసరం ఉన్నదో ఏమున్నదో సమస్తం మీరే సమకూర్చండి. నీ కృప చూపండి, కనికరించండి, కాపుదలు తెచ్చండి. సమస్తం మీకు ఇష్టంగా అభిషేకం తండ్రి. యేసయ్య పేరు అడుగుచున్నామని ఆయన. ఆమేన్. థ్యాంక్ యూ సార్. ప్రార్థన చేసిన బ్రదర్ రాజశేఖర్ గారికి ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఇది వాకింగ్ కొరకైన సమయం. మనమందరం దేవుని వాక్యం ఎంతో శ్రద్ధగా వినాలి. మరి ప్రభు ఈ దినం ఆరాధన అంతట్లో కృప చూపించారు. మరి ఆరాధన నడిపించిన కోయర్ డైరెక్టర్ బ్రదర్ శ్రీనివాస్ గారికి, అలాగే బ్రదర్ సుబ్బు గారికి ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాము. మరి ఆరాధన నడిపించిన మరి ఆరాధనలో ప్రార్థనలో నడిపించిన బ్రదర్ సామూర్తి గారికి ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాము. మరి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాము. ఇది వాక్యం కొరకైన సమయం కాబట్టి మన మధ్యన మన దైవజనులు, మన ఆత్మీయ తండ్రి పాస్టర్ జయరాజ్ అంకుల్ గారికి ఈ సమయం మేము అప్పగిస్తున్నాము. వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు మనందరికీ దయచేయలాగిన ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యాన్ని విందాం. నమస్కారం. సర్వజనులారా చప్పట్లు కొట్టిందని వాక్యాన్ని మీరు పాటించినందుకు వందనాలు. ఓకే, సంతోషం. మరి ఈ దినం ఒక ప్రత్యేకమైన దినంగా మన సంఘం ఏర్పరచుకుంది, సంఘం ప్రతిష్ఠించుకుంది. ఎందుకంటే మరి ఒకరితో ఒకరు సహవాసం చేయడానికి మెన్స్ ఫెలోషిప్, ఉమెన్స్ ఫెలోషిప్, యూత్ ఫెలోషిప్, చిల్డ్రన్ ఫెలోషిప్, మరి ఒకరితో ఒకరు కూడా ఏక మనసు, ఏక తాత్పర్యం కలిగి ఉండి మరొకసారి రివైవల్ ఉద్యమాన్ని ఆశించి ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ కలయికలో మనం కూడి వచ్చాం. అందరు బిగ్గరగా ఆమెను చెప్పాలని మనం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఇంకా ప్రత్యేక దినం కూడా ఒకటి ఉంది. మన ప్రియుడు ప్రభుదాస్ మాస్టర్ గారు పెళ్లి రోజు. వారి దంపతులు మన మధ్యకి వచ్చారు. వారికి కూడా మనం శుభాలు చెప్దాం. మరి ఆరాధన అనంతరం కేక్ కట్ చేద్దాం. వారికి కూడా దయతో ఉండవలసిందిగా మనం చేస్తున్నాం. అందరూ చేపట్టి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలని కోరుస్తున్నాను. చాలండి. అపోస్తలుడైన పౌలు యవన సేవకుడైన యవనస్తుడైన తిమోతికి వ్రాసే మొదటి పత్రికలో చెప్పబడిన మాట మనం చూసాం. అదేమిటంటే వ్రాయబడిన మాట మనకు చదువుదామా? కావున ప్రతి స్థలమందు. ఈరోజు ప్రత్యేక రీతిగా మెన్ సండేగా ఏర్పాటు చేసుకున్నాం. పురుషుల వారం, పురుషుల ఆదివారం. హల్లెలూయా. కాబట్టి ఉమెన్స్, అలాగే యవనస్తులు, చిన్నపిల్లలు అందరూ కూడా హ్యాపీ మెన్స్ సండే అని చెప్పాలని మనం చేస్తున్నాం. హ్యాపీ మెన్స్ సండే, పురుషుల ఆదివారం. దానికి స్తోత్రం. హల్లెలూయా.
ఇక్కడ స్త్రీలు ఎందుకో సిగ్గుపడుతున్నట్టుగా అనిపించింది. పురుష అని పేరు పెట్టినప్పుడు ఏదో సిగ్గు కనిపిస్తుంది నాకు. ఓకే, హల్లెలూయా. చాలామంది గతంలో ఒక పాస్టర్ గారు కలిసి విషయం ప్రస్తావించినప్పుడు పురుష ద్వేషులు కూడా ఉంటారట. కానీ ఈరోజు పురుష ద్వేషులు ఎవరు లేరు కదమ్మా. పురుష ద్వేషులు ఎవరు లేరు కదా. పురుష ద్వేషులు, ద్వేషించేవారు, పురుషులను ద్వేషించేవారు ఎవరిని ఉన్నారా? ఎవరున్నారో తెలియదుగా. మేము లేవండి అంటున్నారని గట్టిగా మన ఇమ్మానుయేల్ ఉమెన్స్ అందరూ చప్పట్లు కూడా చివరికి అభినందన తెలియజేద్దాం. ఓకే, వెరీ గుడ్. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా సంఘము వ్యక్తిగతంగా మరి ఉద్యమపడడానికి మరి దేవుడు ఇచ్చిన తలంపును బట్టి యవన సేవకులు బెన్నీ ఇమ్మానుయేల్ బట్టి మనం అందరం ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తాం. దాంట్లో ఏంటంటే ప్రతి స్థలమందు, చాలా స్థలాల్లో స్త్రీల సంఖ్య కనిపిస్తుంది కానీ పురుషుల సంఖ్య కనబడదు. ఆనాటి దినాల్లో పురుషులు లెక్కించేవారు. ఇప్పుడైతే మన జనాభా లెక్కల్లో అందరం కూడా ఉన్నాం. అయితే విషయాన్ని గమనించాలి, సంఘాల్లో ఎక్కువగా స్త్రీలు ఉంటారు. మన సంఘంలోని పురుషులు కూడా సమానంగా ఉండాలనే ఉద్దేశంతో మెన్ ఫెలోషిప్ పెట్టడం జరిగింది. ఆమె చెప్పండి హల్లెలూయా. వారికి ప్రత్యేకంగా మంగళవారం సాయంత్రం కూడిక ఏర్పాటు చేసాం. మరలా అది కొనసాగడానికి ప్రభు కృప చూపును గాక. అందరూ ఆమె చెప్పండి హల్లెలూయా. పురుషుల్లో భార్యాభర్తలు వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ప్రార్థించమని పురుషులకి చెప్తే పురుషులు ప్రార్థించిన వారిగా ఉన్నారు చాలామంది. వారి పక్షంగా మరి స్త్రీలే ప్రార్థిస్తున్నారు. భర్త ఉన్నప్పటికీ భార్య ప్రార్థించే సందర్భాలు ఉన్నాయి. కానీ మన సంఘం అలా కాకూడదు. భార్య అనగా ప్రార్థిస్తారు, భర్త కూడా ప్రార్థించేవారిగా ఉండాలి. అందరూ ఆమె చెప్పండి. ప్రార్థించే వారిలో ఆనాడు సమూయేలు ఉండెను. అందరూ బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థించే వారిలో ఇమ్మానుయేల్ సంఘ పురుషుడు కూడా ఉన్నారు. హల్లెలూయా. దానికి ఆన్లైన్ ప్రార్థనే మనకు ఒక ఉదాహరణ. 5:30 కంటే 5కి, 5 అంటే 4కి, 4 అంటే 3కి కూడా సిద్ధపడిన వారు ఉన్నారు. దాంట్లో పురుషులు కూడా మరి తెరపడుతున్నందుకు మరొకసారి అభినందన తెలియజేద్దాం. పురుషులారా, పురుషులు కోపమును సంశయమును లేనివారే. చూడండి వినండి, దానికి స్తోత్రం. కోపం అన్నది ప్రతి ప్రాణమున్న ప్రతి జీవికి ఉంటుంది. చీమకు కూడా కోపం తెలుసా? నా బంగారు పుట్టులో చేయబడుతుంది అని కొట్టున్నాను. చీమ ఎంత, చీమకున్న కోపం ఎంత? ప్రాణమున్న ప్రతి జీవికి కోపం ఉంటుంది. మరి పురుషుడికి కోపం ఉన్నదా? ఉంటుంది. కానీ కోపం ఏం చేయాలి? కోపం మానాలి. కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. కోపపడుడి కానీ పాపము చేయకుడి. సూర్యోదయం వచ్చిన కోపం సూర్యాస్తమయం వరకు ఉండకూడదు. సూర్యాస్తమయంలోనే మనం సమాధానం పడిపోవాలి. భార్యాభర్తలారా, కోపంతో పరుపులెక్కొద్దు. కోపం మానేయండి. కోపం పాపంగా మారకూడదు. ఒకటి కోపం మానండి. రెండవది సంశయం అంటే అనుమానం. నేటి దినాల్లోనూ అనుమానం మబ్బులు. కొంతమంది ఎప్పుడు మబ్బుగా ఉంటారు. కొంతమంది ఉలుకు ఉండదు, పలుకు ఉండదు. కదిపోతే కానీ కదలరు. గతంలో ఎవరు అన్నారు, పాస్టర్ గారికి పెళ్ళి అవ్వకముందే మాట్లాడేవారు కాదు, కానీ పెళ్ళి అయిన తర్వాత మాటలు వచ్చాయన్నారు. ఏదైనా కూడా సంశయం, అనుమానం. అర్థమైందండి. చాలాసార్లు అనుమానం, మాట్లాడడానికి అనుమానం, రావడానికి అనుమానం, దించిన బొరి ఎత్తరు. దయతో విషయాన్ని గమనించండి. కోపం మానేయండి, సంశయము అనుమానం మానేయండి.
అనుమాన మబ్బులు మీ దాంపత్య జీవితంలో ఉండకూడదు. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. విశ్వాస జీవితంలో అనుమానం ఉండకూడదు. ఆమె చెప్దాం. హల్లెలూయా. ప్రతి స్థలమందు, ప్రార్థనా స్థలమందు అవ్వచ్చు, విధి నిర్వహణలు అవ్వచ్చు, గృహస్థ జీవితంలో అవ్వచ్చు, సంఘ పరిచయంలో అవ్వచ్చు, ప్రతి స్థలంలో కూడా పురుషులు కోపమును సంశయమును లేనివారే పవిత్రమైన చేతులెత్తి. అంటే అపవిత్రమైన చేతులు ఉంటాయా అనొచ్చు. అంటే పవిత్రమైన మనసుతో, హృదయంతో, అర్థమైందండి, మనం చేతులు ఎత్తాలి. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. చేతులు ఎత్తుట అన్నది ఏంటంటే అర్థమైందండి, ప్రభువుకి మనం సరెండర్ అవ్వడం. హ్యాండ్ స్టాప్ అనగానే 2 చేతులు పైకెత్తారు, ఎందుకంటే నీకు నేను లోబడుతున్నాను అంటారు. హల్లెలూయా. అలాగే ఒక ఇంగ్లీష్ కోరస్ ఉంది, ఐ విల్ సరెండర్ ఆల్. హల్లెలూయా. కాబట్టి ఐ సరెండర్ ఆల్. హల్లెలూయా. నేను నీకు లోబడుతున్నాను, సబ్మిట్ అవుతున్నాను. సబ్మిషన్ కనుక దేవునికి లోబడదాం. క్రీస్తునందరూ భయంతో ఒకరికొకరు లోబడదాం. చేతులు ఎత్తుదాం. చేతులు ఎత్తిన సాయంకాలపు నైవేద్యం మన వాక్యం చెప్పబడ్డది. చేతులెత్తుట జయానికి సూచన. మోషే చేతులు ఎత్తినప్పుడు శత్రువుల పైన జయం వచ్చింది. చేతులు దించినప్పుడు అపజయం కలిగింది. ఆ చేతులు దించకుండా ఉండడానికి అహరోను హూరులు ఏం చేశారండి, మోసే చేతులను ఆదుకున్నారు. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. పవిత్రమైన హృదయంతో, ప్రభువే పవిత్రుడు, మనం అపవిత్రులు. అర్థమైందండి. కాబట్టి ప్రభు యొక్క నామాన్ని బట్టి, ఆయన రక్తంలో కడగబడి, ఆయన వాక్యం ద్వారా కడగబడిన మనము పవిత్రమయ్యాం. చేతులెత్తుదాం. చేతులెత్తి ఇంకేం చేయాలండి, ప్రార్థన చేయవలను. ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ప్రభువు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడును. ప్రార్థన ఎక్కడ ప్రారంభమైంది? ఒక స్త్రీ ద్వారా ప్రారంభమైందా? పురుషుడి ద్వారా ప్రారంభమైందా? పురుషుడి ద్వారా ప్రారంభమైందా? ఆ పురుషుడు ఎవరంటే ఎనోష్. అందరూ చెప్పండి. హల్లెలూయా. అది వాక్యంలో ఆదికాండంలో ఉంది. ఎనోషుతో ప్రార్థన ప్రారంభమైంది. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. అయితే మా పురుషుల నుంచి ప్రారంభమైన ప్రార్థన, మీరు స్త్రీలు మీరు ముందు అయిపోయారు, మేము వెనకే అయిపోయాం. లేదు లేదు, మేము వెనకబడమనేసి ముందుకు వస్తున్నారు ఇమ్మానుయేలు పురుషులు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రార్థించేవారుగా పురుషులు ఉందురుగాక. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈ సమయం ముందు కోపము లేనివారుగా, సంశయం లేనివారుగా, పవిత్రముగా ఉండాలి. చేతులెత్తుదాం. దేనికి స్తోత్రం చెల్లిద్దాం. చేతులెత్తడం సిగ్గం కాదు, మనం ప్రభువుకి సరెండర్ అవుతున్నాం. కాబట్టి మనకి మనం అప్పగించుకుందాం. హల్లెలూయా. దాంట్లో కొన్ని భాగాలు మనం చూద్దాం. పురుషుడు కదా, ఇవాళ పురుషుల ఆదివారం కాబట్టి పురుషుడి గురించి చెప్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు మనం చూద్దాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 6 నుంచి 8. యెహోవా ఆమెకు సొంత లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుడికై ఆమెకు కోపం పుట్టించు వచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా రీతిగా చేస్తుండగా అన్న యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమె కోపం పుట్టించిన గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుతూ వచ్చెను. ఆమె పెనిమిటి ఎల్కానా, అన్న నీవెందుకు ఏడ్చుస్తున్నావు? నీవు భోజనము మొదటి ఎలా నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చాను. అందరూ చేయబగ్గరగా దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ చదవబడిన భాగంలో మనకు తెలుసు, ఒక భర్త, ఆ భర్తకి 2 భార్యలు. ఆ భర్త పేరు ఏం పేరండి? ఎల్కానా. భార్యల పేరు ఒక హన్నా, పెనిన్నా. పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. ఇటువంటి పరిస్థితి బట్టి పెనిన్నా ఎవరిని విసిగించిందండి?
అన్నాన్ని విసిగించింది. అంటే పిల్లలు కలిగినది పిల్లలు లేని దాన్ని విసిగించినట్టుగా చూస్తుంది. ఆ విసుగుదల ఏమొచ్చిందండి? కోపం పుట్టించు వచ్చింది. విసిగించింది, కోపము పుట్టించింది. ఎల్కానా ఆమెకి ఏటేటా ఏం చేస్తున్నాడండి? ఆ రీతిగా చేర్చి ఉండగా అన్న యెహోవా మందిరంలోకి పోవునప్పుడల్లా ఆమెకి కోపము పుట్టించుచు వచ్చారు. దేవుని మందిరానికి తీసుకువెళ్ళే అలవాటు. అయితే ఆ మందిరంలోని కోపం పుట్టించింది ఎవరు? పెనిన్న. కోపంతో ఉంది ఎవరు? అన్న. ఆ కోపం ఎవరి మీద చూపించిందండి? తన యొక్క భర్త అయిన ఎల్కానా పైన చూపించింది. అది ఆమెకు కోపం పుట్టించి కనుక ఆమె ఏం చేసిందండి? భోజనము చేయక ఏడ్చి ఉంది. చాలామంది స్త్రీలు ఏం చేస్తారండి? అదేందండి, కోపం వస్తే ఏం చేస్తారు? భోజనం మానేస్తారు. అదేందండి, అలక అందమే కానీ అదేందండి. కాబట్టి ఆకలి పైన అలగకూడదట. మన శ్రీనివాస్ గారు చెప్పారు. హల్లెలూయా. అలాగే ఆకలి మీద అలగకుండా మేరీ గారు చూస్తున్నారు. ఈరోజు రాలేదేమో, ఈ సంకేతం పంపించాలి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ఇటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆమె ఏం చేసిందండి? విసిగిపోయి కోపం పుట్టించి వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ భోజనము మాని ఏం చేసింది? చేయక ఏడ్చి వచ్చింది. ఫస్ట్ అర్థమైందండి. స్త్రీలకి ఎక్కడ ఉంటాయండి? కళ్ళలో నుండి నీళ్ళు వచ్చేస్తాయి. కాబట్టి ఈ సమయంలో అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆ భర్త అయిన ఎల్కానా ఏం చేస్తుంది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు తెలుసు కానీ అడుగుతున్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? కొంతమంది అడగరు. అర్థమైంది? ఏడిస్తే ఆడినవ్వండి అని. ఎందుకు ఏడుస్తున్నావు? నీ భోజనం చేయట మానుట ఎందుకు మానేస్తున్న భోజనం అనేసి అడిగాడు. ఎలా మనోవిచారం ఎందుకు కలిగింది? విచారంతో నీ కన్నులు గుంటలో పడుచున్నవి. విచారం ఎందుకు? నీకు మనోదుఖం ఎందుకు అనేసి ఆయన అడుగుతున్నాడు. అడిగి ఇంకేం చెప్తున్నాడు తెలుసా? చాలామంది అడగాలి, భర్తలారా మీ భార్యలకి ఏంటంటే అడిగినప్పుడు, కోపం వచ్చినప్పుడు, విసిగినప్పుడు, బాధపడినప్పుడు, మరికి ఏడుస్తూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మనం అడగలేదని ఒక మాట ఉంటుంది. మనం అడిగితే ఎంతో వారికి ఆదరణ ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. మన భర్త కూడా ఏంటంటే 10 మంది కుమారుల కంటే నీకు విశేషమైన వాడిని కానా. పిల్లలు ఉంటే లేకపోతే నీకు అర్థమైందండి అని అనలేదు అక్కడ. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అన్నప్పుడు ఎంత ఆదరణ అండి, ఎంత ప్రోత్సాహము. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ప్రోత్సహించే భర్తగా ఉండాలి, ఆదరించే భర్తగా ఉండాలి. ఏడిస్తే ఆడినవ్వండి. ఆమె అగ్గిగా ఉంటే నువ్వు అగ్గి మీద గుగ్గిలం పగేయకూడదు. నిప్పుగా ఉన్నప్పుడు ఉప్పు వేయొద్దు, అప్పుడు దీపావళి అయిపోతాయి. అక్కడ గన్నెడు దినముల్లో ప్రియమైన దేవునికి బిడ్డలు ఆదరించే మాట, వాదాలు మాట మనం ఇవ్వాలి. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఎల్కానా వలె భార్యకి ఆదరించాలి. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. అదే 10 మంది కొడుకుల కంటే నేను విశేషమైన వాడిని కాదన్నప్పుడు ఆమె ఆ మాటకి చాలా ఆదరణ కలిగింది. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి దేవుడు కుమారులు లేకుండా చేయలేదు. దేవుడు తన ప్రార్థనకి అంగీకరించి సమూయేలుని ఇచ్చాడు. ఆ సమూయేలుని దేవుడు మన రాజుగా, యాజకుడిగా, అర్థమైందండి, ప్రవక్తగా ఆశీర్వదించాడు. అందరిని బట్టి ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎల్కానా వలె ఆదరించే భర్తగా ఉండాలి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఎనోష వలె ప్రార్థన ప్రారంభానికి కారకుడు ఎనోష. అలాగే మీ ఇంటిలో కూడా గృహ ప్రార్థనలు లేకపోతే, అర్థమైందండి, కుటుంబ ఆరాధన లేకపోతే ఈ రోజు నుంచే ప్రారంభించండి. ఈ గృహానికి నువ్వే నాయకుడివి, నువ్వే కాపరివి, నీవే యజమానివి.
అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. నువ్వు ప్రారంభిస్తే భార్య బిడ్డలు కూడా ఏకీభవిస్తారు, ప్రార్థిస్తారు. మా మామయ్య గారు ఉండేవారు, పాస్టర్ గారు నాన్నగారు. ఆయన 5 గంటలకే స్టార్ట్ చేస్తే ఈ ప్రక్కన ఉన్న వాళ్ళ అన్నయ్య గారి కుటుంబం, అలాగే కింద ఉన్న చిన్న కుమార్తె కుటుంబం, అలాగే అందరూ కూడా వచ్చేవారు. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ప్రారంభించింది. ప్రార్థించే ఎనోష వలె మనం ఉందాం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం తెలుద్దాం. ప్రార్థించే వారిలో సమయాలుగా ఉందాం. ప్రార్థించే వారిలో యోబు వలె ఉందాం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం తెలుద్దాం. ఎల్కానా వలె ఏంటంటే మనం ఆదరించే, ప్రోత్సహించే భర్తలుగా ఉందాం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం తెలుద్దాం. అగ్నికి ఆజ్యం పోయడం కాదు, కానీ ఒక వాదార్పు మాట అర్థమైందండి, వారికి ఆదరిస్తుంది. దేవునికి స్తోత్రం. రెండవదిగా ఇంకొక మాట చూద్దాం. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 10-14. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12-14. 10వ అధ్యాయం యెహోషువ చదవాలి. ఇంతసేపు పురుషులు. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము. యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. చూసిరా, ఇక్కడ కూడా యెహోషువ ఏం చేశాడండి? ప్రార్థన చేశాడు. ఏ సందర్భంలో ప్రార్థన చేశాడు అనేది మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేస్తున్నాం. శత్రువులకి ఇశ్రాయేలీలు అప్పగింపబడినప్పుడు ఇశ్రాయేలు వినుచుండగా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున, అంటే అమోరీయుల్ని అక్కడ ఇశ్రాయేలు ఎదుట అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకి ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన తెలుసా? చదవండి ప్రార్థన. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాల్లోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీసుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. తప్పుడు కొట్టాలి అను మాట. సృష్టిని శాసించగలిగిన దేవుడు ఒక్కడే. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే స్టీవెన్సన్ గారు రాసిన పాటల్లో సృష్టిని శాసించగలిగిన సర్వాధికారి సర్వాధిపతి యేసయ్య. దానికి స్తోత్రం. సృష్టిని శాసించగలిగిన దేవుడు ఎవరండి? యేసయ్య. సృష్టిని చేసిన దేవుడు, సృష్టిని శాసించగలిగిన దేవుడు కనుక దేవుని సృష్టి అయిన దేవుడి చేతి పని, దేవుని రూపం, దేవుని ఊపిరి కలిగిన మానవుడు మోషే పరిచారకుడైన యెహోషువ చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. అందరూ చప్పుడు కూడా దేవుని నామాన్ని కనపరుచుంది. జనులు తమ శత్రువు మీద పగ తీర్చే వరకు కూడా సూర్యుడా ఆగిపోమంటే, చంద్రుడా ఆగిపోమంటే ఆగిపోయే సైంటిఫిక్గా చారిత్రాత్మక రుజువే ఉంది. అందరూ చప్పుడు కూడా దేవుని నామాన్ని కనపరుచుంది. ప్రార్థనకి అంత శక్తి ఉంది. ప్రార్థించే వ్యక్తి అంత శక్తి ఉంది. సృష్టిని శాసించగలిగిన శక్తి ఎవరికి ఉందండి? ప్రార్థనకు ఉంది. ఆ ప్రార్థన చేసాడు ఎవరండి? యెహోషువ. అందరూ దానికి స్తోత్రం చెల్లుదాం. సూర్యుడు ఆగిపోయినట్టుగా చరిత్ర చెప్తుంది, చంద్రుడు ఆగిపోయినట్టుగా చరిత్ర చెప్తుంది. కాబట్టి పురుషులారా, కోపం మానండి, సంశయం వేడండి, చేతులెత్తండి, ప్రార్థన చేయండి. సృష్టిని శాసించగలిగిన దేవుడు నిన్ను కూడా ఆయన శాసించే వ్యక్తిగా చేయబోతున్నాడు. నీ ప్రార్థన అంతటి శక్తివంతుడిగా చేయనుగాక, శక్తివంతమైన ప్రార్థనలు చేయబడునుగాక. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సంఘపరంగా, సమాజపరంగా అటువంటి ప్రార్థనలు మనం చేద్దాం. అందరూ దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అంటే దేవునికి ఎంత కనెక్ట్గా ఉన్నాడో చూసారా?
దేవునితో ఎంత కనెక్టివ్గా ఉన్నాడన్నది మనం ఆలోచించేస్తాం. కనెక్ట్గా దేవుడు నామాన్ని ప్రార్థన చేస్తే అక్కడ జరిగిపోయింది. దేవునికి తనకున్న వ్యక్తిగతమైన సంబంధం ఆ విధంగా ఉంది. మన సంబంధం ఎలాగ ఉంది? అప్పుడప్పుడా, ఎప్పుడో చప్పుడు లేని భక్త ఏమిటి అన్నది ఒకసారి మనం ఆలోచన చేద్దాం దేవుని సన్నిధిలో. కనుక ఈ సమయం ముందు ఒకసారి మనం ఆలోచించేద్దాం. యెహోవా సృష్టిని శాసించగలిగిన హక్కు మానవుడికి దేవుడు ఇచ్చాడు. అలా నా హస్తకార్యంకి వచ్చి నాకు ఆజ్ఞాపింతురా. అందరూ ఒకసారి దానికి స్తోత్రం తెలుద్దాం. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో యెహోషువ వంటి ప్రార్థనా వీరుల్ని మన పురుషులను లేపునుగాక. హల్లెలూయా. ఎల్కానా వలె ఆదరించే భర్తలుగా, ప్రోత్సహించే భర్తలుగా ఉందరుగాక. ప్రార్థించే వారిలో సమూయేలుగా ప్రార్థన ప్రారంభించిన యెహోషువలో ఉందాం. నెక్స్ట్ మూడోదిగా చూస్తే దావీదు చేసిన తప్పు ఎంతంత కాదండి. రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువ అంటారు కదా. అంటే రాజు ఏదైనా చేయగలడు, అంటే ఆయన్ని ప్రోత్సహించమని కాదు. కానీ అయితే అక్కడ విషయం ఏంటంటే దావీదు ఏం చేశాడండి? బత్షెబాతో పాపము చేశాడు. తద్వారా పాపము చేసావు నీవే అని నాతాను ప్రవక్త గద్దించినప్పుడు ఆయన మళ్ళా ఒప్పుకున్నాడండి. అది చెప్పకూడదు, దేవుని నామం కనపడుతుంది. చాలామంది పాపాన్ని ఒప్పుకోరు. పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తున్నప్పటికి కూడా దేవుని వాక్యం ద్వారా, పాట ద్వారా, ఆరాధనలోనే ఆయా సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు లోబడరు, దాచుకుంటారు, దాగబడి ఉంటారు, దాచుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ నాతాన ప్రవక్త ఒక ఉపమానం చెప్పి నిత్యంగా అటువంటి వ్యక్తిని శిక్షించాలంటే ఆ వ్యక్తి నువ్వే అన్నప్పుడు వెంటనే ఆయన తను ఏం చేశాడంటే ఉభయ్యాడు. తన అతిక్రమను దాచిపట్టలేదు కానీ ఒప్పుకొని విడిచిపెట్టాడు. దేవుని కనికరం పొందాడు. అందరూ తప్పుడు కూడా దేవుని నామాన్ని కనపరిచింది. దావీదును తప్పునే చెప్పినప్పుడు ఒప్పుకునే మంచి మనస్సు దేవుడు ఇచ్చాడండి. అందరికి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అది 51వ కీర్తనలో మనకు కనిపిస్తుంది. 7 నుంచి 13 వచ్చిన తరతరగా చదివేయండి. 51వ కీర్తన 7 నుంచి 13 వచనాలు. నేను పవిత్రుడగినట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు. ఎందుకంటే హిమము కంటేను నేను తెల్లగా ఉండినట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషము నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరిసిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నన్ను త్రోసివేయకము. నీ పరిశుద్ధాత్మను నా ఎదురు తీసివేయకము. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమ చేయవారికి నీ త్రోవలను బోధించేదను. చాలండి. తన ఒప్పుకోలుతో చేసిన ప్రార్థన మనం విన్నాం. తర్వాత ఇంకేంటంటే అతిక్రమణ చేసిన వారికి నేను ఎలాగుంటానండి? నేను బోధించేవాడిగా ఉంటాను. అందరు చెప్పడం కూడా దేవుని నామాన్ని కనపడుతుంది. తప్పును ఒప్పుకునే స్వభావం ఉంది. అర్థమైందండి? కప్పుకునే స్వభావం లేదు. ఒప్పుకొని ఏం చేస్తానండి? అతిక్రమణలు చేయవారికి నేను ఏం చేస్తానండి? నేను తప్పు అనేసి బోధించేవాడిగా నేను ఉంటానని ఒక నిర్ణయం చేసుకున్నాడు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఈ సమయం ముందు తప్పు మానవుడిగా చేయడం సహజం, అలాగని చేయమని కాదండి. ఒకవేళ తెలుసో తెలియకో లేక శోధన వల్ల, అర్థమైందండి, ఒకవేళ జరిగితే దేవుని సన్నిధిలో అది ఒప్పుకుందాం, విడిచిపడదాం, దేవుని కనికరం పొందుదాం. అతిక్రమణ దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, కానీ దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. కాబట్టి దావీదు వలె తప్పును తప్పుగా ఒప్పుకొని విడిచిపెట్టి మనస్సు మనకి కావాలి. అటువంటి పురుషులు మన మధ్యకి లేవాలి, రావాలి, రేపాలి.
అందరూ ఒకసారి దానికి స్తోత్రం చెల్లిద్దాం. మన జీవితం తెలుసు మనం ఎలాగున్నాము. ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే. పరిశుద్ధత ఏమాత్రం లేదని నీకు తెలుసు. నీ అంతరాత్మ నీకు సాక్ష్యం ఇస్తుంది. నీపై నేరారోపణ చేస్తుంది. నువ్వు త్రాగే విషయంలో, తినే విషయంలో, నడిచే విషయంలో, పడుకునే విషయంలోని, నీ మాటల విషయంలో, తలంపు విషయంలో, చూపు విషయంలోని దేవుని ఆత్మ బోధిస్తూ ఉంది. అంతర్వాణిగా దేవుడు నీలో గుసగుసలు మాట్లాడుతున్న సమయంలోని దావీదు వలె ఒప్పుకుందాం. ఒప్పుకునే మనస్సు దేవుడికి మనకు ఇచ్చిన గాక. 4వదిగా ఇంకా చూస్తే రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే అక్కడ ప్రవక్త అయిన ఏలియా, హల్లెలూయా, అంటే ప్రవక్త ఏంటంటే దేవునికి ప్రజలకి మధ్యవర్తి. జరిగిన విషయాలు కాదు, జరుగుతున్న విషయాలు కాదు, జరగబోయే విషయాలు దేవుడి ద్వారా విని ప్రజలకి చెప్పే వ్యక్తి. హల్లెలూయా. అటువంటి వ్యక్తి ఏం చేశాడు తెలుసా? పౌరుషం కలిగిన వాడుగా, రోషం కలిగిన వాడుగా ఒక మాట చెప్తున్నాడు, చదవండి. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. ఎన్నాళ్ళ మట్టుకు 2 తలంపుల మధ్య మీరు తడబడుతున్నారు. యెహోవా దేవుడైతే, క్రైస్తవ సంఘమా, సమాజమా, ఎన్నాళ్ళు, ఇంకెన్నాళ్ళు 2 తలంపుల మధ్య తడబడుతూ ఉన్నారు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి. యెహోవా ఉన్నవాడు, అనువాడు, సర్వశక్తి గల దేవుడు, సర్వసృష్టికర్త దేవుడు అని నమ్మితే ఆయన అనుసరించుడి. ఆయన్ని అనుసరించండి. బయలు దేవుడైతే వాడిని అనుసరించుడి. బయలు దేవుడైతే బయలుని అనుసరించండి. ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట ఏదో పలుకకపోయిరి. చూసారా? 2 తలంపుల మధ్య ఉన్నది. ఉదయకాల సమయం ఉంది. నేను వెళ్ళినప్పుడు ఒక ఆమె ఆటో ఆగిపోయింది, ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకు అయిపోయిందంటే అక్కడ ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో దిగి ఎవరన్నా చూస్తే చర్చకొచ్చిన ఆవిడే, పెద్ద పెద్ద చర్చలకు వెళ్ళే వ్యక్తి, మాతో ప్రార్థన చేయించే వ్యక్తి, ఒక విగ్రహారాధన గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పూజ చేస్తూ ఉంది. ఇది విచారకరం. 2 తలంపుల మధ్య తడబడుచు ఉన్నారు. అర్థమైందండి? నేడు దినముల్లో బయలుదేవుడా, యెహోవా దేవుడా తేర్చుకోండి. ఆకాశం నుండి అగ్ని దిగి, అర్థమైందండి, బలి అర్పణ ఏదైతే కాలుస్తుందో ఆయనే దేవుడు అనేసి నిలబడ్డాడు. ఆయన నువ్వు నిలబడితే దేవుడు కలబడతాడు. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆనాడు ఏలియా వంటి పౌరుషం కలిగిన, అర్థమైందండి, 2 తలంపులు కాకుండా, ద్వంద్వ మనసు కాకుండా, దిమనస్కులు నేను ద్వేషిస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు. 2 మనసులో ఉంచొద్దు. కొంత తలకే ఒక దగ్గర, తాకు ఒక దగ్గర ఉంటాయి. ఒక సంఘంలో తలకే ఉంటుంది, ఒక సంఘంలో తాకు ఉంటుంది. ఇంతకీ ఏ సంఘానికి చెందినవాడు అర్థం అవ్వదు. విచారకరం. నేడు సమాజం అటువంటి పరిస్థితుల్లో ఉంది. సంఘం యొక్క పరిస్థితి కూడా అలాగే ఉంది. నేడు దినాల్లో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఏలియా వంటి రోషం కలిగిన పురుషులు లేపబడాలి. పౌరుషం కలిగిన వారిగా లేపబడాలి. దేవుడు దేవుడా, దయ్యం దయ్యమా ఉంటే, ఇవాళ శాశ్వత సంఘంలో కూడా చెప్పాను, వెచ్చగా ఉంటే వెచ్చగా ఉండు, చల్లగా ఉంటే చల్లగా ఉండు, నిలువెచ్చనిగా ఉండొద్దు అన్నప్పుడు ఒక యవనస్తురాలు వచ్చి నిలువెచ్చిన వారిని ఉమ్మేస్తున్నాడండి అని చెప్పి, నిలువెచ్చిన స్థితిలో దేవుడిని వాటి నుండి మూవేయబడతావు. కాబట్టి 2 తలంపుల మధ్య ఉండొద్దు. 2 దినముల్లోనే దేవుని ప్రతిసారి కూడా అన్ని దేవుడు కాదు, ఆయన అందరిలో ప్రత్యేకుడు. అందరికి దేనికి స్తోత్రం తెలుద్దాం. యేసు అందరికీ ప్రభు, ఆయన అందరి వాడు. కానీ అర్థమైందండి, అన్నీ కూడా ఆయన యేసు వంటి వాడిగా మీరు పూజించిన అవసరం లేదు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. 2 దినాల్లో ఒకసారి మనం ఆలోచించేద్దాం. కొన్నిసార్లు కొన్ని ఫొటోస్ ఉంటాయి, దాంట్లో యేసుక్రీస్తుని మధ్యలో ఉంచుతారు. అర్థమైందని, మహాత్ముడైతే మహాత్ముడు అవుతారు, కానీ యేసుక్రీస్తే. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన మహాదేవుడు,
అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏలియా వంటి పౌరుషం కావాలి. హల్లెలూయా. కాబట్టి ఆయన విగ్రహారాధన సహించాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సవాళ్ళ మధ్య ఆయన నిలిచి ఉన్నాడు. దేవుని యొక్క అగ్నిని ఆకాశం నుండి రప్పించగలిగాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వారికే కనువిప్పుగా మరి కలిగినట్టుగా చూస్తున్నాం. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. జీవము లేని దేవుణ్ణి పూజించడం కంట అర్థమైందండి. నోరుండి మాట్లాడు, చెవులుండి వినము, ముక్కుండి వాసన చూడు, చేతులుండి చేయిని కదలని వాటి యందు విశ్వసించడం కంటే జీవము కలిగిన దేవుణ్ణి అర్థమైందండి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి. ఆ ప్రార్థనలను ఆలకించే దేవుడు ఆయన నిజమైన దేవుడు. అందరూ చేపకి తిప్పగిరిగా దేవునికి స్తోత్రం తెలుద్దాం. హల్లెలూయా. నిజమైన దేవుడు యెహోవా అని అక్కడ స్థాపించగలిగిన వ్యక్తి ఎవరంటే ఆనాటి ఏలియా. ఏలియా వంటి వారు మన మధ్యకి లేవాలి. అందరికి దేవునికి స్తోత్రం తెలుద్దాం. గట్స్, ధైర్యం ఉన్న వ్యక్తులు, ధైర్యాన్ని, నిరీక్షణ, ఉత్సాహాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. పిరికితనముల ఆత్మను ఇయ్యలేదు. అందరికి దేవునికి స్తోత్రం తెలుద్దాం. దేవుని కొరకు ధైర్యంగా నిలబడిన వ్యక్తులుగా అర్థవంతంగా పురుషుడిగా మనము లేపబడునుగాక. హల్లెలూయా. నెక్స్ట్ చూస్తే యోబు జీవితంలో చూద్దాం. 42వ అధ్యాయం, యోబు గ్రంథము 42వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే ఆయన చేసిన పని ఒకసారి చూద్దాం. మరియు యోబు తన సేవకుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమచిత్తిని మరలా అతనికి దయచేసెను. వినండి, యోబు ప్రార్థన క్రమంలోని స్నేహితుల కొరకు ప్రార్థించే అనుభవం ఉంది. నువ్వు ఎప్పుడైనా నీ స్నేహితుల కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ స్నేహితుల గురించి ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? నీ స్నేహితుడు టచ్ అయి ఉన్నావా? నువ్వు వాళ్ళకి ప్రార్థనలోనైనా తీసుకుని వస్తున్నావా? ఈ స్నేహితులు ఏం చేశారంటే ముఖ్య స్నేహితులు వీళ్ళు అర్థమైందండి. ప్రాణ స్నేహితులు. శ్రమ వచ్చినప్పుడు ఆయనకి ఏం చేశారు? నిందించారు. అర్థమైందండి. ఒకవేళ రహస్యంగా పాపం చేస్తుంటావు అందుకే ఇలాగ వచ్చిందిరా అన్నారు. ప్రాణ స్నేహితులు అన్నప్పుడు తన నరాలు తెగిపోతున్నాయి. ఇది నేను నమ్మిన స్నేహితులు, నన్ను నమ్మిన స్నేహితులు, నాకు అనుసరించిన వారు ఇప్పుడు నా మీద ఇలాంటి మాట్లాడుతున్నారని ఆయన ప్రాణం పోయినట్టుగా అనిపించిందండి. నిందించారు. అర్థమైందండి. అర్థమైందండి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా వారిని ఏం చేశారంటే వారి యొక్క స్నేహాన్ని కూడా తప్పుదోవ పట్టించారు, దూషించారు. అర్థమైందండి. ఎవరు? ఎలీహు, బెల్దదు, జాఫర్, ఎలీఫాజ్, ఈ 4 స్నేహితులు. అయినా వారి కొరకు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. చదవండి. యోబు తన క్షేమచిత్తిని మరలా అతనికి దయచేసెను. చూసారు, యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించగా ఏమి ఇచ్చాడండి? యెహోవా తన క్షేమస్థితిని మరలా యెహోవా తనకి క్షేమస్థితిని మరలా ఇచ్చింది. అందరూ చెప్పకూడదు, దేవుని నామమున కనపడుతుంది. పురుషులారా, మీ స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఒకవేళ నువ్వు అలాగా చేస్తే, ఒకవేళ చేయకపోతే చేస్తే దేవుడు నీకు పూర్వస్థితి ఇచ్చినగాక, క్షేమస్థితి ఇచ్చినగాక, రెండంతల దీవెని ఇచ్చినగాక. అందరికి దేవునికి స్తోత్రం తెలుద్దాం. నీ స్నేహితులు ఏం చేసి నిందించేవారని నువ్వు వారితో మాట్లాడడం మానేవద్దు. ఇప్పుడు కూడా మన సంఘంలోనే ఏదో కొన్ని విభేదాలు వస్తాయి. సంఘం అన్నది ఒక కుటుంబంగా అన్నప్పుడు ఒక కుటుంబంలోనే కొన్ని మనస్పర్ధలు వస్తాయి. సంఘం అనే పెద్ద కుటుంబాలు, కొన్ని కుటుంబాల కలయిక వచ్చినప్పుడు వెంటనే వాళ్ళతో మాట్లాడడం మానేయకూడదు. మాట్లాడండి. దేనికి స్తోత్రం తెలుద్దాం. నిందించొద్దు. ఏం చేయాలండి? ప్రార్థించండి. వారిని క్షమించండి. ఒక తప్పు వాళ్ళదే అయినా వారిని క్షమించే మనసు ఉండాలి. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తెలుద్దాం. ప్రార్థించే మనసు ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు మనకి క్రీస్తు తన అడుగుజాడలేదు నడుచుకున్నట్లు మన కొరకు మాదిరి ఉంచిపోయాడు. తండ్రి, వీరేమి చేయించున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని ప్రార్థించాడు యేసు ప్రభు. అందరూ ఒకసారి దేనికి స్తోత్రం తెలుద్దాం. ఆనాడు యోబు తన స్నేహితుల కొరకు కూడా నిందించే వారి కొరకు క్షమించాడు,
ప్రార్థించాడు. ప్రేమన దేవునికి బిడ్డ వారితో మాట్లాడాడు. అందరికి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వారి కొరకు విజ్ఞాపన చేశాడు. అందుకోసమే పూర్వస్థితి కలిగింది, క్షేమస్థితి కలిగింది, రెండంతల ఆశీర్వాదాన్ని దేవుడిచ్చాడు. అందరు చప్పుడు కూడా దేవునామం కాకపోతే. పురుషులారా, మీ స్నేహితుల కొరకు ప్రార్థన చేయండి. నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు మాదిరిగా అందరికి దేనికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కనుక దేవునికి 6వ మాటకు చూద్దాం. యెషయా గ్రంథంలోని ఉజ్జియా మరణించిన తర్వాత ప్రవక్త అయిన యెషయాకి దర్శనం వచ్చింది. ఆ దర్శనంలోని యెషయా గ్రంథం 6వ అధ్యాయము 5 నుంచి 7 వచనాలు చూస్తే, నేను పవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవుల జనుల మధ్య నివసించువాడును. నేను దర్శించి తిని రాజును సైన్యముగా అధిపతి యెహోవాను నేను కన్నులారా చూసిదను అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠ మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాశ్చిత్తమాయను, తొలగిపోయాను నేను. హల్లెలూయా. నేను అంటే ఎవరండి? ప్రవక్త అంటే దేవుడికి ప్రజలకి మధ్యవర్తి, దేవుడి విషయాలు మనుషులకి చెప్పే వ్యక్తి, ప్రార్థించే వ్యక్తి, ప్రవచించే వ్యక్తి. అయితే ఆయన అంటే అయ్యో అయ్యో అనే మాట ఎప్పుడు వస్తుందండి? అమ్మో అంటే అది వేరా. నా బాబుగా ఉద్యోగం వచ్చిందమ్మో అది వేరా. జాబ్ వచ్చింది. ఇక్కడ అయ్యో అంటే చాలా ఘోరమైన అయ్యో. అప్పటి వరకు తెలియదండి నేను అపవిత్రమైన పదవులు గలవాడిని ఒప్పుకున్నానండి. చాలాసార్లు వాక్యం చాలా బాగా తెలుసు, పాటలు బాగా పాడుతాం, ప్రార్థన గంటల తరబడి చేస్తాం. అయితే మనం చేస్తుంది ఏంటి తెలుసండి? అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నాం. ఒకరు లేనప్పుడు వారి కోసం మాట్లాడడం అన్నది తగదు. మాట్లాడినప్పుడు నువ్వు ఎవరి కోసం మాట్లాడావో ఆ వ్యక్తి ఉండాలి, అప్పుడే ఆయన కోసం మాట్లాడాలి. ఆ వ్యక్తి లేనప్పుడు ఇంకా ఆ వ్యక్తి కోసం మాట్లాడడం తగదు. అది నేను దినాల్లో ఏంటంటే అలాగా అన్నీ బాగానే ఉంటాయి, దర్శన భాగాలు ఇస్తాం, అన్నీ 100%. అయితే ఒకరి కోసం ఒకరు చెప్పుకుంటున్నాం, అపవిత్రమైన మాట్లాడుతున్నాం. భక్తి జీవితంలో 100%, ప్రార్థనలోని, కన్నీటి ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో, అన్నిటిలోని ఒకరి కోసం అపవిత్రమైన మాటలు మాట్లాడవద్దు. అర్థమైందండి? ఒకరి కోసం విన్నప్పుడు వారితో వ్యక్తిగతంగా చెప్పాలి. హల్లెలూయా. వారితో చెప్పకుండా ఇతరులతో చెప్పడం వల్ల కూడా అది మేలు కంటే కీడు ఎక్కువ అవుతుంది. కనుక విషయాన్ని గమనించండి. బైబిల్లో కూడా ఉంది. అర్థమైందండి? అర్థమైంది. నువ్వు ఒంటరిగా వెళ్ళి గద్దించు, వినకపోతే 2-3 పట్టుకుని వెళ్ళి గద్దించు, లేకపోతే సమాజంగా గద్దించని బైబిల్ ఫార్ములా అది. ఒకరికి విరోధంగా ఒకరు మాట్లాడడం అనేది మంచిది కాదు. దానికి స్తోత్రం చెల్లిద్దాం. అయ్యో నేను ఒక సేవకుల కోసం ఒకరు, ఒక సంఘం కోసం ఒకరు, ఒకరి కోసం ఒకరు అన్నది ఆధ్యాత్మికమైన వృత్తి కాదు అనే విషయాన్ని మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం. నేను అయ్యో అపవిత్రమైన ఆ దర్శనంలోనే ఆయన సహజ స్థితిని ఒప్పుకున్నాడు. ఒప్పుకుని ఏమంటాడండి? చదవండి. నేను అపవిత్రమైన పదవులు గలవాడిని, అపవిత్రమైన ప్రజల మధ్య నేను నివసిస్తున్నాను. అయితే అన్నప్పుడు దర్శనంలో దేవుని దూత వచ్చి ఏం చేసింది? కారుతోనే నిప్పు తీసుకుని పెదవులకి తగిలిస్తే ఆ పెదవులకి ప్రాయచిత్తం కలిగింది. అపవిత్రమైన మాటలకి ప్రాయచిత్తము కలుగునుగాక. దేవుని వాక్యం అనే అర్థమైందండి. ఆయన కంసాల అగ్ని వంటి వాడట. అందరూ దానికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా మనం కాల్చబడాలి. ఒకరి కోసం ఒకరు మాట్లాడుకోవద్దు. నువ్వు ప్రేమిస్తే వ్యక్తిగతంగా చెప్పాలి, ప్రార్థన చేయాలి, దానికి స్తోత్రం చెల్లిద్దాం. అలా దేవుని యొక్క నామాన్ని బట్టి కుటుంబంగా ఇవన్నీ కూడా ఇప్పుడంటే 1 by 1 చేయవలసిన పనులు కానీ
చివరికి ఒకసారి మనం చేయడం అనేది మేలు కొరకు కాదు, అది కీడు కొరకే అవుతుందని విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఏ సేవకుని కోసం కానీ మనకు తెలిసిన తక్కువ, తెలియంది ఎక్కువ. ఆ తెలియంది ఎక్కువ మాట్లాడుతుంటాం. మాట్లాడొద్దు. నీకు వ్యక్తిగతంగా తెలిస్తే మాట్లాడండి. ఎవరో చెప్పింది వినేది మాట్లాడొద్దు. అది ఎంతవరకు నిజమో తెలియదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన పెదవులు ఎందుకు అపవిత్రం అవ్వాలి? నేను అపవిత్రమైన పదవులు గల వాడిని యెషయా గ్రహించగలిగి ఒప్పుకున్నాడు. ఆయన కాల్చబడ్డాడు. దేవుని వాక్యం చేత కాల్చబడిన వారిగా ఉందాం. దానికి స్తోత్రం చెల్లిద్దాం. పరిశుద్ధ సన్నిధిలో ఒప్పుకొని ఆయన పరిశుద్ధత కలిగి ఇంకా ప్రవచన సేవ చేయగలిగాడు. అందరూ చెప్పడం కూడా దేవుని నామాన్ని కనపరచండి. హల్లెలూయా. కాబట్టి మనం కూడా పరిచర్య ఇంక జరిగించవలసి ఉంది. హల్లెలూయా. ఇక్కడ కూడా మన పిల్లలకి మాదిరిగా ఉండాలి, సంఘానికి మాదిరిగా ఉండాలి. ఇంకా కూడా పరిచర్య విస్తరించబడాలి. 30 వంతులు, 60 వంతులు, 100 వంతులుగా ఫలింపచేయాలి. కాబట్టి ఆ దిశలోని మనం చేయాలి. కాబట్టి మెన్స్ అండి నాకు చెప్పిన ఈ సందేశం ఏంటంటే, కోపం మానండి, సంశయం వీడండి, చేతులు ఎత్తండి, ప్రార్థన చేయండి. ప్రార్థన వలె మీ కుటుంబంలో ప్రార్థించండి. ప్రార్థించే వారిలో సమయాలు ఉన్నట్టుగా ఉండండి. దానికి స్తోత్రం చెల్లిద్దాం. ఎల్కానా వలె మీ భార్యలను ఆదరించండి, ప్రోత్సహించండి. దేవుని యొక్క సన్నిధిలోని మరి ప్రభువు పైన ఆనుకునేటట్టుగా, ప్రభు ద్వారా పొందుకునేటట్టుగా ఎల్కానా అక్కడ ప్రేరేపించినట్టుగా చూస్తున్నాం. కాబట్టి విశ్వాసైన భర్తగా మనం ఉందాం. అవిశ్వాసంలో ఉన్న భార్యలు కూడా విశ్వాసములుగా చేద్దాం. ఓ విశ్వాసం, నీకేం తెలుసు? నీ భర్తని నడిపించగలవలేదు. కాబట్టి ఈ సమయంలో ప్రతి భర్త, ప్రతి భార్య కూడా ఆ విధమైన దృష్టిలో ఉందాం. తప్పును దావీదు వలె ఒప్పుకుందాం. అది నాతానంతో అక్కడ ప్రవక్త ద్వారా గద్దించినప్పుడు ఒప్పుకుని మరి దేవుని కొరకు సాక్షాత్తుగా ఎలాగైతే జీవించాడో ఆ విధంగా మనం జీవిద్దాం. స్నేహితుల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో మనకి పూర్వస్థితి లేదు, అప్పుడు ఉందని అంటాం. అప్పుడు ఉంది కాదు, ఇప్పుడు ఉందా? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియలేదు. అందరూ దీనికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి అప్పుడు ఎప్పుడు యోబు వలె పూర్వస్థితి, క్షేమస్థితి, రెట్టింపు స్థితి దేవుడు మనకి ఇచ్చి ప్రభు కొరకు సాక్షాత్తంగా మనం అపవిత్రమైన పెదవులని తొలగించి ఆ మాటలకి మరి స్వస్తి చెప్పి పవిత్రమైన పెదవులతోని, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేసి ప్రభు కొరకు సాక్షాత్తంగా ఉండాలని కోరుతూ ఈ ఉపదేశాన్ని ముగిస్తున్నాను. దేవుడి ఉపదేశాలు దీవించగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. వాక్యాన్ని ఉపదేశించిన దేవుని సేవకుల నిమిత్తము మనమందరం మన ఎక్కలో నిజంగా దేవుడు ఎంతో గొప్పవాడు. ఆయన మరి యొక్క తన బిడ్డల యొక్క ఆలోచనలు ఎరిగిన దేవుడు. పురుషులు నిజంగా ఎలా ఉండాలి, ఏం ఉండకూడదు, ఏం ఉండాలి అన్నది దేవుని సేవకుల ద్వారా స్పష్టంగా మాట్లాడాడు. కాబట్టి ఆ యొక్క మాటలను బట్టి మరి మన సన్నిధిలో మన ఈ వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు బ్రదర్ శ్రీనివాస్ గారు, పోలీస్ శ్రీనివాస్ గారు. రండి, ప్రార్థన చేయండి. వాక్య నిమిత్తం పురుషులు కోపమును సంశయమును మానాలి. మరి ఏంటి బ్రదర్ రండి, బ్రదర్ పోలీస్ బ్రదర్ శ్రీనివాస్ గారు రండి, ప్రే చేయండి. ఓకే, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. పురుషులుగా ఈ లోకంలో ఏదైనా జీవించాలో మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వాక్యం ద్వారా మీరు మాకు తెలిసిన విషయాలు మా హృదయమైన పలకలను రాసుకునేలాగా మాకు సహాయం చేయండి ప్రభువా. కేవలం విని విడిచిపెట్టే వాళ్ళం కాకుండా ప్రభువా, మా జీవితంలో ఆశ్చర్యంగా దాన్ని ఆమోదంగా ఉంచుకొని ఆచరించేలాగా మాకు సహాయం చేయండి ప్రభువా. తండ్రి, మా శత్రువుల కోసం, మిత్రుల కోసం ప్రార్థన చేయడమే కాకుండా నీ మేలు పొందుకు ఆస్వాదించబడలాగా మా పట్ల మీ కార్యాలు జరిగించండి, మాకు సహాయం చేయండి ప్రభువా. మా సంఘాన్ని ఇంకా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సంఘ కార్యక్రమంలో అన్ని విషయాల్లో మేము దిన పాలు పంచుకుంటూ నా మహిమార్థంగా అభివృద్ధి చెంది ఆస్వాదించబడలాగా మా అందరి పట్ల మీ కార్యాలు జరిగించమని త్వరగా రన్న మా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్ శ్రీనివాస్ గారు. మరి ఇప్పుడు
ఇంకా మెన్స్ ప్రేయర్ నిమిత్తం బ్రదర్ నారాయణ సార్ గారు గ్రీటింగ్స్ చెప్తారు. తెలియజేయాలని చెప్పి నాకు అడిగారు. అయితే ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి, నేను చెప్పలేనేమో అని అన్నాను. అంతకుముందే నాకు దేవుడు నా డైలీ డివోషన్లోని నేను దేవునితో ధ్యానంలో ఉన్నప్పుడు దేవుడు నాకు కొన్ని ఆలోచనలు పెట్టాడు. అది ఆ ఆలోచనలు అది మరి అంటే నా డైలీ డివోషన్లో వచ్చిన భాగం అన్నమాట. సరేలే ఇది పంచుకుందాము ఈరోజు ఇమాన్యువల్ సంఘంతో నేను అనుకున్నాను. మరి ఇది హెచ్చరింపు లేదంటే అది ఒక అంటే ఎంకరేజ్మెంట్ అనో అది ఏ విధంగా తీసుకోవాలన్నది అది మన మీద ఉంటుంది. అయితే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము నీవు 13వ వచనం, నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగు చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనిడి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా మీ మధ్య శాపగ్రస్తమైనదొకటి కలదు. ఈ మాటలు ఎందుకు నాకు పంచుకోవాలని నేను అనుకున్నాను. ఈరోజు ఆ డివోషన్లో నేను చదువుతూ ఉన్నప్పుడు యెహోషువకి దేవుడు అంటే వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి, నువ్వు ఇశ్రాయేల్ జనాన్ని పట్టుకొని వెళ్ళాలి అని ఒక మిషన్ ఇస్తాడు. అప్పటికే మోషేని ప్రభువు పిలుచుకుంటాడు. ఇచ్చిన తర్వాత యోర్దాను నది ఎలాగైతే ఎర్ర సముద్రము మోషేతో దాటించాడో ఇప్పుడు యెహోషువ చేత అలాంటిదే ఒకటి యోర్దాను నది దగ్గర జరిగిస్తాడు. వీళ్ళు మందసాన్ని పట్టుకొని వెళ్ళి ఆ యోర్దాను నదిలో అడుగు పెట్టంగానే అక్కడికి ఆ మాట దూరంలోని నీళ్ళు ఆగిపోతాయి, ప్రవాహం ఆగిపోతుంది, ఒక పెద్ద గోడలాగా అయిపోతుంది. ఇంతటి గొప్ప కార్యాన్ని అంటే ఇది మ్యాజిక్ కాదు, లేకపోతే ఇది ఎక్కడో పురాణము లేకపోతే ఎక్కడో పుట్టింది కాదు, ఇది వాస్తవంగా జరిగినది. ఇశ్రాయేలీయులు కాలినడక మీద ఆ యోర్దాను నది దాటి వచ్చేస్తారు. యెరికో పట్టణం దగ్గరకు వచ్చి యెరికో పట్టణంలోని గొప్ప అద్భుతాన్ని చూస్తారు. 6 రోజులు తిరగాలి, 7వ రోజు మాత్రం 7 సార్లు తిరిగి గొప్ప శబ్దంతో అడుగు పెట్టాలి. అక్కడ ఒక పెద్ద ఒక ప్రాకారము గల పట్టణాన్నే వాళ్ళు కూల్చడాన్ని మనం చూస్తాం. ఇంత గొప్ప కార్యం చూసిన తర్వాత అక్కడ దేవుడు ఇచ్చిన ఒక కండిషన్ ఏంటంటే, ఏదైతే మీకు అది ఇచ్చానో అది మీరు తీసుకోండి, ఏదైతే డెడికేటెడ్ అయ్యిందో దేవునికి సంబంధించింది ఏదైతే ఉందో అది మీరు తీసుకోకూడదు, అది మీరు నాకు తీసుకొచ్చి ఇవ్వాలి అని అంటాడు. సరే అయిపోయింది. యెరికో పట్టణం చూశారు, ఆ అద్భుతాన్ని చూశారు. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయి పట్టణానికి వెళ్ళాలి, ఆయి మీద దండయాత్ర చెయ్యాలి. యెహోషువ ఆయి పట్టణాన్ని దండయాత్రకి అని చెప్పి వీళ్ళని పంపిస్తాడు. కానీ వీళ్ళు ఓడిపోతారు, చాలా చిత్తుగా ఓడిపోతారు. యెహోషువకు తెలియదు ఎందుకు ఓడిపోయారో. యెహోషువ ఏం చేస్తారో తెలుసా, వీళ్ళని ఎలా నడిపించాలో తెలియక ఆ రోజు ఉదయాన్నే మందిరం ముందుకి వెళ్ళిపోయి, ఆ గుడారం ముందుకు వెళ్ళిపోయి బట్టలు చింపుకొని బూడిదేసేసుకొని మోకాళ్ళ మీద పడిపోయి సాయంత్రం వరకు ఉండిపోతాడు. యెహోషువకు తెలియదు ఏమైందో, అసలు ఎందుకు ఇది పెద్ద ఘోర అపజయం, పరాభవం.